ఫ్రెష్ ఫ్రూట్ షీర్ కుర్మా, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఫ్రెష్ పాలు, అరటిపండ్లు, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష, పోమోగ్రనేట్, అనార్, దానిమ్మ గింజలు, సేమియా, సన్నటి సేమియాలు, యాపిల్, కస్టర్డ్ పౌడర్, పిస్తా, ఇలాచీ, యాలకులు, ఘీ, నెయ్యి, చక్కెర. సూపర్. ఫస్ట్ ఏం చేస్తానంటే మిక్సీలో ఇలాచీ ఇంకా షుగర్ వేసి పొడి కొట్టుకుందాం. ఓకే. ఇలాచీ, పంచదార. మొత్తం పంచదార వేయాలంటే వేయచ్చు, లేదంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకు ఇలాచీ నలగడానికి సరిపడా క్వాంటిటీ కోసం అన్నమాట. ఓకే. ఫైన్ పౌడర్ అయిపోవాలండి. ఓకే. అలాగే పిస్తా. ఓకే. ఇది రఫ్ చాప్, మనం కట్ చేసుకోవచ్చు చాప్ చేసుకోవాలనుకుంటే. ఎలాగో మిక్సీ ఉంది కాబట్టి ఊరికి అట్లా రఫ్గా క్రష్ చేయండి, మరి పిండి కొట్టేయకూడదు. రఫ్గా క్రష్ అయ్యేలాగా చేసుకోవాలి. ఎస్, నైస్, ఫైన్. ఇది గార్నిషింగ్ కోసం యూజ్ అవుతుంది అనమాట. మీరు కునాఫా ఎప్పుడైనా చూసినప్పుడు చూస్తే కిందంతా చీజ్ కానీ ఏమైనా పెట్టిన తర్వాత పైన కునాఫా వేసి బోల్డ్ అంతా పిస్తా వేస్తారనమాట పైనుంచి. అవసరం ఉంటుంది. అది రోస్టెడ్ పిస్తా, టేస్టీగా ఉంటుంది. అందులోనూ కునాఫా అంటే బోల్డ్ అంతా గీ, బటర్ అవి ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో దానికోసం ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఇంకా మిక్సీతో పని అయిపోయింది, మిక్సీ తీసేద్దాం. ఫస్ట్ కస్టర్డ్ రెడీ చేసుకుందాం. ఓకే, పెనం పెట్టుకొని పొయ్యి వెలిగిస్తారా కొద్దిగా? ఫైన్. 1 షాట్. ఓకే. దీంట్లో ఏమి వేయాలి? దీంట్లో మిల్క్ అండి. మిల్క్. ఓకే. 1 కప్ ఆఫ్ మిల్క్, 1 కప్ ఆఫ్ వాటర్. ఓకే. పాలు 1 కప్పు, వాటర్ వేసాం కదా. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం. పాలు బాగా వేడెక్కక ముందే కలిపేసుకోవాలి. వేడిగా అయిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ గ్రాన్యూల్స్ లాగా లంప్స్ తయారవుతుంది, అంటే గడ్డలు కడుతుంది అంటాం కదా, అలా అవుతుంది. అందుకని బాగా వేడి అవ్వక ముందే పొడి కలిపేసుకొని తర్వాత వేడి చేసుకోవాలి. ఓకే, కస్టర్డ్ రెడీ అయిపోయింది మనకు. ఇందులో కొద్దిగా పంచదార కూడా వేసుకుందాం అండి. మొత్తం కాదు, మిగిలింది మనం పాయసం చేస్తాం కదా, దాంట్లో వేసుకోవచ్చు. సో దీనికోసం ఫ్రూట్స్ చాపింగ్ మొదలు పెడదామండి. ఓకే, ఓకే. గ్రేప్స్ కట్ చేసా, వైట్ గ్రేప్స్ వీ కెన్ కాల్ దెమ్. అన్నీ ఒకే సైజులో కట్ చేసేసారు. బ్లాక్ గ్రేప్స్ కూడా చాప్ చేసేసుకున్నాం కదండి, తీసేద్దాం. వంట చేస్తారా మీరు? హెల్ప్ చేస్తాను ఇంట్లో. ఓకే. అమ్మకి చేసేవాడిని, ఇప్పుడు వైఫ్కి కూడా హెల్ప్ చేస్తాను. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే కొంచెం హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తాను. ఇలాగే యాపిల్ ఇంకా బనానా వీటిని కూడా కట్ చేసుకొని ఒకేసారి కలుపుకుందాం. మీ చేతులతో ఆ స్టవ్ కింద కూడా వెలిగించండి, చెప్తా. ఖీర్ చేద్దాం మనం. ఓకే. ఓకే. ఓకే, పెనం పెట్టేసుకున్నాం. ఇక్కడ పాలు మాత్రమే కావాలి. 1 కప్పు పాలు తీసుకుంటాం. ఒకటిన్నర కప్పు. ఇప్పుడు అవి వేడి అయ్యేలోపు కస్టర్డ్ని మిక్స్ చేసుకుందాం అండి. మిక్సింగ్ బౌల్ ఇవ్వరా? థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని మళ్ళీ కావాల్సినంత మోతాదులో కస్టర్డ్ యాడ్ చేసుకుందాం. రైట్ అండి.
దానిమ్మ గింజలు, బనానా ముక్కలు, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష, అన్ని ప్రోటీన్స్. యాపిల్, ఏమున్నాయి అంతే. వీటిని మిక్స్ చేసుకోవాలి. ఓకే. దీంట్లోకి ఇంకొంచెం కస్టర్డ్ వేసుకుంటున్నాం. పాలు వేడెక్కాయి కదా, అందులో పంచదార ఉంది కదండి, పంచదార, దాంతోపాటు ఇలాచీ మిక్స్ చేసుకున్న పంచదార, ఇది కూడా కలిపేసి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది ఇలాచీది. రైట్. ఈ తర్వాత సేమియా వేసుకుందామండి, రోస్టెడ్ సేమియా. ఓకే, ఈ బాయిల్ అవ్వాలి, ఉడకాలి ఇది. ఇంకా లాస్ట్లో గీ యాడ్ చేసుకుందాం. వంచేసే ఫ్రెష్ గీ. ఎలా ఉంది? ఘీ స్మెల్, ఇలాచీ ఫ్లేవర్. ఓకే, సేమియా బాగా దగ్గరికి డ్రై అయిపోయేలాగా చేసుకోవాలి. ఓకే, అక్కడ కస్టర్డ్ కూడా రెడీ అయిపోయింది కదా, ఈ రెండు కలిపి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.